Hello guys and girls, ladies and gentlemen, welcome to Big C Presents Big Time Pass with me RJ Shaitu, powered by Big C, co-sponsored by FWD. వెల్ ఇవాళ బిగ్ టైం పాస్ లో టైం పాస్ చేయడానికి ఇద్దరు అమేజింగ్ గెస్ట్ వచ్చారు. ఇప్పటిదాకా చూసారు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆటలాడుకుంటే యూనో కాంపిటీషన్ స్కూల్స్ కూడా ఎట్లుంటుందని, కానీ ఫైనల్ గా ఇద్దరు అబ్బాయిలు ఇన్ ది స్టూడియో. ఫైనల్ గా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు కూడా అమేజింగ్ ఆటగాళ్ళు కాబట్టి ఈ ఆటగాళ్ళని తీసుకురావడం జరిగింది. ఒకరికి డాన్స్ ఉంటే చాలు, ఇంకొకరికి ఫుడ్ ఉంటే చాలు. ఎస్ వి హావ్ టేస్టీ తేజ అండ్ మన ఆట సందీప్ మాస్టర్. హార్డీ వెల్కమ్ టు బిగ్ టైం పాస్. తేజ భయ్య, ఫుడ్ లేకుండా ఒక షోకి రావడం ఎలా అనిపిస్తుంది? అంటే ఏదో ఉంటుందని వచ్చాను కానీ ఈయన ఉంటాడని తెలితే వచ్చేవాడిని అమ్మ బాబాయ్. ఎందుకు సార్ ఈ గడ్డల మేసాలతో అది మళ్ళీ ఇద్దరు ఎవరైనా అమ్మాయి ఉంటే ఊపి వచ్చింది ఎదురుగా. అట్లుంటది మనతోని. చూస్తున్నా ఎంత ఊపేస్తున్నారు మొత్తం. ఆడటానికి బాగుంటది కదా. అదే ఆటగాడేవని అందుకే చెప్పినాను బ్రో నీ గురించి. ఆటగాళ్ళు పోటుగాళ్ళు ఏది మాస్టర్ మనం ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు అసలు సిలైన ఆటగాళ్ళు మీరు. బికాస్ మీ పేరులోనే ఆట ఉంది, ఆటా సందీప్. ఫర్ ఎవర్ ఆటా సందీప్ అంటే. ఓకే, ఫస్ట్ హౌస్ మేట్ ఆటగాడు ఆయనే. పంపించేసింది మీరే కదా ఆటగాడుగా. ఒక్కసారి వెళ్ళొస్తే ఇట్లా ఏదో చెప్పినావు కదా, మళ్ళీ రాలా ఫినాలేకి వచ్చారు కదా, ఏదో ఒకటి కనిపించారు కదా. బట్ ఎనీవేస్ ఇద్దరికి కూడా హార్దిక్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద అచీవ్మెంట్స్. మీ యూట్యూబ్ ఛానల్కి కానివ్వండి, బిగ్ బాస్ జర్నీకి కానివ్వండి, మీ గురించి చెప్పనవసరం లేదు. ఇన్ ఇయర్స్ అయినా కూడా ద కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ అలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. అరే ఏంట్రా ఇది? ఫస్ట్ ఒక వార్మప్ సెషన్ కోసము అది కష్టమైన పని, నీకు నాకు అవ్వదు కాబట్టి కూర్చొనే ఒక చిన్నది. ఓకే, యూ నీడ్ టు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఆటా సందీప్ మాస్టర్, యూఆర్ అన్ అమేజింగ్ మాస్టర్ కాబట్టి మీ పేరు చెప్పినప్పుడు సెల్యూట్ చేయండి. ఓకే, మనోడు ఫుడ్ కనిపిస్తే తింటూనే ఉంటాడు, తినిపిస్తూనే ఉంటాడు కాబట్టి సార్ నమస్కారం సార్ మీకు మీ ఫుడ్ బ్లాగ్స్కి అని నమస్తే. ఓకే, తేజ అన్నప్పుడు నమస్తే, సందీప్ అన్నప్పుడు సెల్యూట్. ఓకే, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి బామా ఎంపోరియో నుంచి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. బామా ఎంపోరియో నుంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవచ్చు. సో లేడీస్ కి కావాల్సినటువంటి ఇమిటేషన్ జ్యువెలరీ కానివ్వండి, యాక్సెసరీస్ కానివ్వండి అన్ని దొరుకుతాయి. ఓకే, ఎందుకు నీ లైఫ్ లో శోభ ఉంది, శుభ ఉంది, సుబ్బు ఉంది. ఎక్కడికి బిగ్ బాస్ నుంచి వచ్చినాక టేస్టీ తేజ తన బ్లాగుల కన్నా తన వీడియోస్ కన్నా ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే శుభశ్రీ శోభా శెట్టి. అదిగో ప్రియాంకతో వదిలిందల్లా షకీల మేడం రతికాది అంటే ఆవిడేమో తమిళ హీరోయిన్ అయిపోయింది, షకీల గారేమో తమిళనాడులో ఉండిపోయారు, ఇక్కడ అవైలబిలిటీ లేరు. ఆలంగోడ దగ్గర ఓకే అన్నాడు. ఏందో మరి మీరే చూసుకోండి. చలో, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సందీప్. సందీప్ మాస్టర్ అవుట్ అండ్ ద గేమ్ విన్నర్ ఇస్ టేస్టీ తేజ. కంగ్రాచులేషన్స్. వార్మ్ అప్ లో టేస్టీ తేజ ఫస్ట్ హ్యాంపర్ గెలుచుకోవడం జరిగింది. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఛాలెంజ్. రైట్ నౌ వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్ లోకి వెళ్తున్నాం. వార్మ్ అప్ సెషన్ అయినాక ఇక్కడ మీరు ఒక బ్యూటిఫుల్ శారీ గెలుచుకోవచ్చు. యూ కెన్ గివ్ ఇట్ టు ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాదు, ఇఫ్ ఎట్ ఆల్ ఈ సారీ కనుక నువ్వు గెలిస్తే శుభశ్రీకి ఇస్తావా, శోభా శెట్టికి ఇస్తావా, ప్రియాంకకి ఇస్తావా? తీసుకెళ్ళి మా అమ్మకి ఇఫ్ ఎట్ ఆల్ ఈ సారీ కనుక నువ్వు గెలిస్తే శుభశ్రీకి ఇస్తావా, శోభా శెట్టికి ఇస్తావా, ప్రియాంకకి ఇస్తావా? తీసుకెళ్ళి మా అమ్మకి ఎంతనా సరే అమ్మ తర్వాత ఎవరన్నా సరే ఫిక్స్ అయిపోండి అంతే. సో మీరు ఆబ్వియస్లీ జ్యోతి గారికి ఇవ్వాలి. నో ఆప్షన్ ఉంటే ఇచ్చేట్టు చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సరే, ఇద్దరు ఇది గెలుచుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇద్దరు కూడా బాగా ఫుడీ కాబట్టి ఫుడ్ అరేంజ్ చేయలేకపోయినాం. బట్ చేపలు నేను ఇద్దరికి 40 సెకండ్స్ టైం ఇస్తాను. 40 seconds లో ఎవరైతే ఎక్కువ ఫిషింగ్ చేస్తారో దిల్ గెట్ ద హ్యాంపర్. గంట టైం ఉందన్న 40 seconds నాకు కృతి కాసేపు ఇయర్స్గా టైం ఆడుకునేవాళ్ళు. సరే, నేను గెస్ట్లు ఏది అడిగితే అది యాక్సెప్ట్ చేస్తాను. గెస్ట్ల కోసం ఏదంటే అది చేస్తాను. సో 1 minute టైం ఇస్తా. ఓకేనా? రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. Alright. Fantastic. Good job. చప్పట్లో. గుట్టా సో 4 1 minute లో 5 చేపలు మాత్రమే పట్టారు. 5 ఈ పింక్ ఇది ఉండవే ఇదిరా ఈ పింక్ దాంట్లో పెట్టు ఒక దాంట్లో కూడా పెట్టలేకపోతున్నాడు. అది పెట్టడంలో మీకు 6, 5, 4, 3, అమ్మా. 2, 1. Stop. Amazing. కౌంట్ లేదు రా ఇది ఎందుకు లేదు లేదు మాస్టర్ అంతగా మీరు ఆడుతుంటే డిస్ట్రాక్ట్ చేసిండు. మనం ఆడుతుంటే అలా సైలెంట్ గా కూర్చొని ఎట్లా ఇంకా ఆడరా, దాంట్లో పెట్టరా, దీంట్లో పెట్టరా, అలా పెట్టరా, ఇలా పెట్టరా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇదేంటి ఆయన కన్నా ఎక్కువ తీయాలి. అవును, ఓకే 6 తీసావు, ఒకటి కౌంట్ లేదు కదా. ఎట్ట తీయాలి, ఇదిగో ఎట్టగైంది తీయొచ్చు. ఇప్పుడు ఎట్టగైంది అలాగే తీయాలి. చేయదు 5 seconds ఇవ్వు, ఎవరు తీస్తారో చూద్దాం. అయిపోయింది బ్రో. అయితేనా ఆయన 5 కన్నా ఎక్కువ తీయాలి. ఆయన 6 చేపలు పట్టిండు. ఆయన చేపలు పట్టడానికి కారణం కూడా మీరే. ఇలా పెట్టరా, అలా పెట్టరా, అది పెట్టరా, ఇది పెట్టరా అని. ఏంటంటే ఈయన మొత్తం లోపలికి వెళ్ళి మూతి మూసుకునేదా గాగాడు. నేనేదో పెట్టి పళ్ళ పేసి లాగా వేడిగా ఇది వచ్చేసింది. ఫిషింగ్ ఏమనుకుంటున్నావు? అక్కడ చేపలు తినడమే కాదు, చేపలను కూడా అట్లా అట్లా పట్టేస్తుంటాయి. ఇలా ఎలా ఏరేడో తెలుసు కదా, అందరు కనిపిస్తున్నది. అందుకనే స్ట్రాటజీలే అన్న. Alright, పట్టు సారీ హోల్సేల్ నుంచి this amazing beautiful saree to Tasty Teja mom. Congratulations. థ్యాంక్ యూ. కణాల నుండి వచ్చినందుకు ఉపయోగం జరిగింది. కణాల నుండి వచ్చినందుకు ఉపయోగం జరిగింది. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. వావ్ నైస్. అమ్మకు బాగుంటుందా? మా అమ్మ కొట్టిద్ది. అమ్మకి కాసే కలర్ నచ్చదు కానీ శోభాకి అది కొట్టింది చూస్తే నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆసమ్ గిఫ్ట్. చేపలు పట్టినందుకు పాప కోసం శారీ ఇచ్చా. చేపలు పట్టినందుకు పాప కోసం శారీ ఇచ్చా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? యా, చాప పాప ఫెంటాస్టిక్. మాస్టర్ నెక్స్ట్ రౌండ్ లోనే గెలుస్తారు లేదో మరి. ట్రై చేస్తాం. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ రౌండ్. ఈ రౌండ్ లో ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి అమేజింగ్ బ్రాండెడ్ బ్యాగ్ గెలుచుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ మీరు జ్యోతి గారికి ఇవ్వచ్చు. మీరు ఇందాక శోభకి శారీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రియాంకకి ఇవ్వచ్చు. సుబ్బు ఓ, సుబ్బు కోసం ఆడుతున్నావు ఇప్పుడు. ఫిక్స్ అయినా ఆల్రెడీ. అందరినీ భలే మెయింటైన్ చేస్తున్నావు తేజ. ఎట్లా? అందరు ఫ్రెండ్స్ మన వాళ్ళు. PP7 ఈజ్ ఏ కుటుంబం. నేను ఫ్రెండ్స్ కాదు అని చెప్పలేదు, మీది కుటుంబం కాదు అని కూడా చెప్పలేదు. హౌ ఆర్ యూ మెయింటైనింగ్ దట్ ర్యాపో? బికాస్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక చాలా మంది ఫ్రెండ్స్గా ఉండరు, చాలా మంది డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఈయన లోపల కూడా అంత కలపలేదు. లోపల ఓన్లీ శోభతో ఉన్నారు, బయటకు వచ్చినాక అందరితో కలిపేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు లాగ్లో కనిపించినా కూడా ఈయనే ఉంటున్నారు. అది అమర్దీప్తో కూడా, మళ్ళీ మీతో కూడా. అందరితో ఉంటాడు. నేను కూడా అంతే. అందరూ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. కామన్గా అందరి దగ్గర మేమిద్దరమే. అందుకే మీ ఇద్దరిని పిలవడం జరిగింది ఇక్కడ. అందరితో ఉంటాం మేము. అయినా నాకు లాస్ట్ సీజన్స్ గురించి వాటి గురించి తెలియదులే కానీ ఎందుకంటే బయటకు వచ్చినాక మనం వాళ్ళని అక్కడ చూస్తున్నాం కానీ బయట మనకు ర్యాప్ ఎంత ఐడియా లేదు. ఈ సీజన్ ఏంటంటే లోపల ఎలాగున్నా బయటకు వచ్చినాక సీరియస్లీ అందరూ మంచిగా ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే అదొక ఇది ఆ ఇదిలో బయట రాకపోతున్నారు అందరూ. చూసా ఎవరెవరు ఎంత ర్యాపో ఉందో, ఎవరెవరు బాగా కలుస్తున్నారో, ఎవరెవరు ఎంత వర్క్ చేస్తున్నారో అన్ని కనిపిస్తున్నాయి. మీ బ్లాగ్స్ తప్ప ఎవరు కనిపించలేదు బ్రో, అందుకే అంటున్నా. నవ్వు రాపే నవ్వుతున్నావు. కాదు అందరూ ఎవరు వర్క్ లో వాళ్ళు బిజీగా ఉన్నారన్న. అలాగే చెప్పుకోవాలి. బిజీగా నేనే తెచ్చా కాబట్టి అందరి దగ్గర నేను పోతున్నా. మోస్ట్ హ్యాపరింగ్ అండ్ మోస్ట్ బిజియెస్ట్ అండ్ మోస్ట్ ఎర్నింగ్ కంటెస్టెంట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 7 ఎవరైనా ఉన్నారంటే అది టేస్టీ తేజ అని చెప్పేసి నేను కనుక్కున్నా. బికాస్ బయటకు వచ్చిన తర్వాత వ్లాగ్స్ మిలియన్ వ్యూస్ లో వెళ్తున్నాయి. ఆ వ్లాగులు చేయడానికి రెస్టారెంట్స్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అమేజింగ్ పేమెంట్ తీసుకుంటున్నారంట. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఆ రెస్టారెంట్ వాళ్ళు అన్నారు జస్ట్ కొలాబరేషన్ లో చేసుకుందామండి వీడియో అది ఇది అంటే, అదేంటండి టేస్టీ తేజ గారు పేమెంట్ లాగా మీకేం పేమెంట్స్ వద్దా అన్నారు. ఓ వావ్, ఇది రెస్టారెంట్ నెంబర్ ముందు నాకేమన్నా ఇచ్చేది ఆల్రెడీ ఆ రెస్టారెంట్ వాళ్ళు 2 వ్లాగ్స్ ఇచ్చేసేటట్టు 2 పేమెంట్లు కూడా ఇచ్చేసిండ్రట. బ్రో ప్లీజ్ నీ దగ్గర అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉంటే గనక మాకు కూడా అలాంటి జాబ్ ఏదైనా ఇప్పించి మాకు కూడా అలాంటి కొలాబరేషన్స్ ఇప్పిస్తే నీలాగా మేము కూడా ఈ గోల్డ్ చైన్లు వేసుకొని తిరుగుతాం. ఇది ముందు నుంచి ఉందండి, ఇప్పుడు కొత్త దీనికోసం వచ్చింది. నన్ను ఇవన్నీ నిజాలు అవ్వాలి తదాస్తానండి అందరూ. ఓకే, ఐమ్ జస్ట్ కిడింగ్. బట్ యా, అది నిజంగా అవ్వాలి. నాట్ జస్ట్ వ్లాగ్స్ కోసమే కాకుండా పేమెంట్స్ కూడా పెరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకు బ్రో ఫేస్ చేంజ్ అయిపోయింది అట్లా సడన్ గా? ఏదో గేమ్ అన్నావు కదా, ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ సుబ్బుకి ఇవ్వాలి లేదా ఆలోచిస్తున్నా. శోభ అయిపోయింది, ఇప్పుడు సుబ్బు. లెట్స్ సీ, సుబ్బు గెలుచుకోబోతుందా ఈ హ్యాండ్ బ్యాగ్, జ్యోతి గారు గెలుచుకోబోతున్నారు హ్యాండ్ బ్యాగ్, నాట్ సందీప్ మాస్టర్ అండ్ టేస్టీ తేజ. ఎనీవేస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే నేను ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఇట్ మైట్ బి మూవీస్ గురించి అవ్వచ్చు, కొరియోగ్రఫీ గురించి అవ్వచ్చు, ఫుడ్ గురించి అవ్వచ్చు, మన తెలంగాణ స్టేట్ గురించి అవ్వచ్చు, హైదరాబాద్ గురించి అవ్వచ్చు. ఓకే, 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో ఫస్ట్ ఎవరైతే ఈ డాల్ ని గ్రాప్ చేస్తారో
నేను క్వశ్చన్ అడిగిన వెంటనే ఎవరి చేతిలో అయితే ఈ డాల్ ఉంటుందో దిల్ గెట్ ఎ ఛాన్స్ టు ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్తే 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే అదర్ పర్సన్ విల్ గెట్ ద పాయింట్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చెప్పి రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత అదర్ పర్సన్కి పనిష్మెంట్ మీ దగ్గర ఉన్నటువంటి స్ప్రేస్. లాస్ట్కి ఎవరైతే 10 క్వశ్చన్స్ అయినాక మాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి దట్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. Done అండి. ఈయన రెడీ అయిపోతున్నాడు ఇంట్లో అసలు ఆలోచనలు అంటే ఇక్కడ నడుస్తుంది. రెడీ చేసుకుంటే మొహం మీద పడతాడు ఆయన. అది కనిపించలేదు బ్రో. దానికే బ్రో. సరే ఓకే, మనం బజర్లో వీక్ బ్రో, ఆన్సర్లు చెబుతాము. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. హ్యాండ్స్ బ్యాక్. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఫస్ట్ క్యాప్టెన్. డన్ 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 డన్. నువ్వు నోర్మీరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. నాతో నైట్ అవుట్ చేయడింగ్. పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఏయ్ ఫస్ట్ కెప్టెన్ వాడే అన్న. అవునా? రాంగ్ ఆన్సర్ అంట. హూ ఇస్ ద ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్? ఫస్ట్ కెప్టెన్ వాడే. yes exactly. రాంగ్ ఆన్సర్ అంటావేంటి? 1 point, congratulations కేతి. తెత్తి మడసడుతుంది నేలకి అన్నకి. నేను అయితే చికెన్ ఎక్కువ తినేస్తాను పబ్ లో. సరే డూ ద ఆనర్స్. చేతికి కొట్టరా మరి మొహానికి ఏం కొడతా? సరే ఆడదాం చూపి కొడతా. ఏం దెబ్బ తగిలిందా? ఏమైంది? ఇది కొడితే సెట్ అయితే. అదే చేతికి కొట్టరా అంటే మొత్తం బట్టలన్నీ కొట్టండి. ఓకే అదే సారీ మా కింద కొడితే పైకి లేచిందన్న. Here we go with the next question. దానా నీతోనే డాన్స్ రైట్ నౌ హ్యాపెనింగ్ షో. నీతోనే డాన్స్ జడ్జెస్ ఎవరు? అరే అది ఎంత ఫాస్ట్గా తీస్తాడు. సదా మేడం గారు. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. 2 పాయింట్లు. భయ నువ్వు కదిలేప్పుడు కొంచెం జాగ్రత్త, కుర్చీ ఎరుగుద్దామని భయం వేస్తుంది. కుర్చీని మడతపెట్టు కానీ కుర్చీని ఎర్రకొట్ట మాకు. ఓకే 2 పాయింట్లు. డూ ద ఆనర్స్. ఐసారి అజయ్ పెట్టు, ఐసారి అజయ్ పెట్టు. ఏందా ఇదేందా రాఖీ కడసాలి ఉండు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నా నీకు. ఆల్రైట్, హియర్ వి గో విత్ ద థర్డ్ క్వశ్చన్. పెళ్ళైన లేడీస్ ని ఏమంటారు? రే రే ఏంద్రా అంత ఫాస్ట్గా తీస్తున్నావు? చేతులు పెళ్ళైన లేడీస్ ని ఆంటీ అంటారు, పెళ్ళైన వాళ్ళు అంటారు. ఉండవయ్యా వైఫ్స్ అంటారు, ఎవరుకుంటే వాళ్ళు. అమ్మాయిలు అంటారు, ఆడవాళ్ళు అంటారు. ఇంకేమంటారు? పెళ్ళైన లేడీస్ ని ఏమంటారు? పెళ్ళైన లేడీస్ ని ఏమంటారు? ఆంటీస్ అంటారు. నేనైతే ఆంటీ అంట. లేదా పెళ్ళైన వాళ్ళు అంటారు, లేకపోతే ఆవిళ్ళు అంటారు, అమ్మాయిలు అంటారు, పిల్లలు అంటారు. మీరు చెప్పగలరా ఆన్సర్? మిస్సెస్ అదే కానీ నేను చెప్పింది, అదే కానీ నేను చెప్పింది. పెళ్ళైన వాళ్ళని శ్రీమతి అంటారు. ఓకే, సో ద పాయింట్ గోస్ టు ఆటా సందీప్ మాస్టర్. 1 point, 2 points, and do the honors master. ఓకే ఎక్కడ కొట్టుండ్రా? అలా హ్యాండ్స్ అలా అడ్డు పెట్టకూడదు బ్రో. బ్రో మొహమాటంలో కొడుతున్నారు, కొట్టండి బ్రో. ఏంటి బ్రో మొహమాట పడతావు? నేను కొట్టలేదురా, కొట్టించాడు. కొట్టించేస్తే కొట్టేస్తారు సార్. రెడీ, హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. హ్యాండ్స్ బ్యాక్. రైట్ నౌ స్కోర్స్ చూసుకుంటే టేస్టీ తేజ విత్ 2 points, ఆటా సందీప్ మాస్టర్ విత్ 1 point. వంకాయ కర్రీలో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ. వంకాయ రైట్ ఆన్సర్. ఏంద్రా మొత్తం జుట్టు వచ్చేసింది. ఓకే నాకు కొడతావా? సో టేస్టీ తేజ విత్ 3 points, మాస్టర్ విత్ 1 point. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ సన్ పేరు? అఖిరా. రైట్ ఆన్సర్. 2 points. అఖిరానందన్ రా. 2 పాయింట్లు ఆటా సందీప్ మాస్టర్, 3 పాయింట్లు టేస్టీ తేజ. అండ్ హియర్ వి గో. టేస్టీ తేజ మాస్టర్ మొహమాట పడుతున్నారు, సో అందుకని. ఇప్పుడు అస్సలు వన్. హ్యాండ్స్ బ్యాక్. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. మై ఫేవరెట్ స్టార్ ఎన్టీఆర్ గారి అప్కమింగ్ మూవీ నేమ్? దేవరా. టెన్ 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 దేవరా. టెన్ టెన్ టెన్. 4 పాయింట్లు టేస్టీ తేజ. చాలు చాలు చాలు. వాడికి ఎంత కోపం ఉంది. ఓకే 4 and 2 మాస్టర్ యా ట్రై చేయండి. ఓకే, హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? తీయండి. వావ్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ ఉంది ఒకటి. మళ్ళీ నెగిటివ్ అయితే ముఖం కొట్టించుకోవాలని చెప్పి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లెటర్ లేడీ కదా, లేడీ కదా. ఎస్. అబ్బా వావ్, అబ్బా వావ్. లేడీ అని తెలిసిందే కానీ పేరు చెప్తాను. మొదలే. ఇదిగో బొమ్మ కూడా తీయ, అసలు ఆన్సర్ చెప్పమను. టక్మని గుర్తురా అట్లా. మహాభారత్లో ఒక లేడీ పేరుతో స్టార్ట్ అవుతుంది. గూగుల్ చెప్తాను. చెయ్యి, గూగుల్ చేయి. గూగుల్ చేయరా. మీరు చెప్పండి. మహాభారతంలో
పాండవుల వైఫ్ ఆవిడ పేరుతో స్టార్ట్ అవుతుంది. ద్రౌపది సగం చెప్పాగా అయ్యా. ఇద్దరు ఇజ్జత్ పోయింది. ఇద్దరు కూడా రాంగ్ ఆన్సర్, ఇద్దరు చెప్పలేకపోయినారు కాబట్టి ద్రౌపది ముర్ముర్ గారు. ఓకే చెప్పాగా ద్రౌపది సగం పేరు చెప్పాగా. అది కూడా మేము చెప్పిన తర్వాత 0.5 సో పాయింట్ ఎవరికి లేదు. నువ్వు 0.5 0.5 కావాలి. ఓకే ఇవ్వను. స్కోర్స్ చూసుకుందాం. టేస్టీ తేజ విత్ 4 points, మాస్టర్ విత్ 2 points. Here we go with the next question. బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే. ఎవరి చేతిలో ఉంటే అర్జున్ ఎవరి చేతిలో ఉంటాయి పట్టుకుని చెప్పా. లేదు ఐదుగురు చెబుతా వైల్డ్ కార్డు. చెప్పండి. అర్జున్, అశ్విని, బోలా కాదు బోలే. ఇదిగో అర్జున్, అశ్విని, బోలే, నయ్యిని, రతిక, పూజ రతిక. సో ద థింగ్ ఈస్ వాళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాదు, వాళ్ళందరూ కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అడిగాను నేను. రతిక Ratika is the right answer. Master, you got the point. 3 points. To Atta Sandeep. రతిక పేరు కూడా చెప్పాను. My question is wild card entry ఎవరు? రతిక పేరు చెప్పాను. వాళ్ళని దొంపలేగా మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా. స్కోర్స్ వచ్చేసి you're with 4 points. Master, వచ్చేస్తుంది పాపది. you with 3 points. నాకు అందట్లేదా. 4-3 తో ఉన్నారు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. Here we go. హైదరాబాద్ లో చాలా ఏరియాలు ఉన్నాయి. మెంటల్ హాస్పిటల్ ఉన్న ఏరియా. బొమ్మ ఫస్ట్ నాకు వచ్చింది. ఫస్ట్ నేను పట్టుకుంది. ఒకరు తలకే ఒకరు బాడీ తీసుకెళ్లారు అయ్యా. ఫస్ట్ చెయ్యి ఎవడు పెట్టాడో చూడండి. ఎర్రగడ్డ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రైట్ నౌ స్కోర్స్ చూసుకుంటే ఇట్స్ టై 4-4 తో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకే ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి దిస్ అమేజింగ్ బ్రాండెడ్ బ్యాగ్ రాబోతుంది. లెట్స్ సీ. 2 సార్లు అన్యాయంగా గెలిపించాడు ఆయన్ని. ఈయన రక్తపాతం సృష్టించాడు. చూడండి తగిలిందారా? ఏం లేదు ఊనే చెప్పకి మరి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నాకు నిజంగానే తగిలింది. వాడి గోల్ చూడండి, జూమ్ చేయండి సార్. ఇది చూసారా రక్తపాతం చూడండి. అది డార్లింగ్ 1 2 3 అన్నా ఆ హ్యాండ్ బ్యాగ్ ఆయనకి ఇచ్చా నాకు వదిలే కానీ. గోల అన్నా ఆ హ్యాండ్ బ్యాగ్ ఆయనకి ఇచ్చా నాకు వదిలే కానీ. మీరు నన్ను అవమానిస్తారా? మీకు అలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ నాగార్జున సార్. సూపర్ రైట్ ఆన్సర్. కొట్టేయండి నాకు కొట్టే. తల చిన్నదే జరిగినదా దైవం ఎందుల కొట్టే. నేను చెప్పొచ్చా? బొమ్మరా దగ్గర నేను చెప్పొచ్చా? సీజన్ 2 నాని గారు, ఫస్ట్ ఎన్టీఆర్ గారు, 3 నుంచి 7 దాకా నాగార్జున గారు. సీజన్ 1 విన్నరు ఆయన, సీజన్ 2 విన్నరు ఈయన, సీజన్ ఆయన మొత్తం తెలుసు మాకు. సో ద ఫైనల్ పాయింట్ గోస్ టు టేస్టీ తేజ అగైన్. కంగ్రాట్యులేషన్స్. కొట్టండి. అరే విన్నయ్యో కదా, పైకి కొడదాం రా. సరే సెలబ్రేషన్. చాలా ట్రై చేసినావు కదా. కంగ్రాచులేషన్స్ బ్రో. రక్తపాతం. సో ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి దిస్ అమేజింగ్ హ్యాండ్ బ్యాగ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు. గెట్ రెడీ ఫర్ దిస్ హ్యాండ్ బ్యాగ్. బ్రో నువ్వు వచ్చింది ఎందుకంటే మనోడిని గెలిపించి మనోడి గర్ల్ ఫ్రెండ్స్ అందరికి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చడానికి అన్నట్టు. చూపియొచ్చా? yes. వావ్ నైస్. సుబ్బుకే బాగుంటుందిరా నిజంగానే. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది లేదు. మీ ఫోన్స్ తీసుకోండి ఇద్దరు కూడా. నేను యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్నప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ నుంచి ఎవరో ఒక కంటెస్టెంట్స్ కి ఫోన్ చేసి హాయ్ చైతు అని చెప్పించాలి. ఎవరైతే ఫస్ట్ కనెక్ట్ అయ్యి ఫస్ట్ నాకు హాయ్ చైతు అని చెప్తారో వాళ్ళకి ఈ హ్యాంపర్ వస్తుంది. ఓకే రెడీయా? ఇది నిద్రపోయి వచ్చింది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఎవరు కాల్ చేస్తున్నావు? అమరగడ్డ. ఎవరు కాల్ చేస్తున్నారు? పూజ. ఓకే అరే నీ స్టార్ నువ్వు అది రింగ్ అవుతుందిరా. హాయ్ చైతు. అరే అమరో ఒకసారి హాయ్ చైతు అని చెప్పమని షోలో ఉన్నాను. చెప్పకరా అమర్, చెప్పకరా. హాయ్ చైతు. హలో హాయ్ చైతు. హాయ్ చైతు. హాయ్ చైతు. అరే అమరో హాయ్ చైతు. చెప్పేసి పూజ చెప్పు. చెప్పరా? చెప్పాడు. హాయ్ పూజ గారు. నువ్వేం మర్చిపోరా? పూజ థ్యాంక్ యూ.
తేజగాడు ఇంకేం అయిపోయిందా? పూజ చెప్పేసిందిరా ఈ పనికి మాలోడా. నేను రివెంజ్ తీసుకోవడానికి పూజకే చేశా. ఇటు చూడు, ఆ వాచ్ నాకు ఇస్తే హాయ్ చెబుతారా. పూజా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ యూ మేడ్ సందీప్ మాస్టర్ విన్ అండ్ అమేజింగ్ యాంపర్. ఇటు చూడు, హాయ్ చేయటండి. That's nice. Congrats, Master. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు గెలిచిన పట్ల వాచ్ ఇంటికి పంపిండండి. ఇప్పుడు దాకా సందీప్ మాస్టర్ ఒక్క గిఫ్ట్ కూడా గెలుచుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ అన్ని టేస్టీ తేజానే గెలుచుకున్నాడు. ఈ రౌండ్ కూడా మాస్టర్ గెలుచుకోవాలి అని అంటే ప్లేసులు మారాలని చెప్పేసి ప్లేసులు మార్పిచ్చాడు. కట్ చేస్తే ఇద్దరు ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారంటే నువ్వే ఫస్ట్ ఎత్తినావు. సో ఆటోమేటిక్ గా గిఫ్ట్ వెళ్ళిపోతుంది టేస్టీ తేజ కన్నప్పుడు ట్విస్ట్ ఆఫ్ ద షో ఏంది అంటే కనుక నువ్వు హాయ్ చెప్పను చిచ్చి మీరు సిగ్గుపడకండి. అయితే సందీప్ మాస్టర్ గెలిపించిన అమర్దీప్. ఓకే డన్. అబ్సల్యూట్లీ yes exactly. టైటిల్ కూడా చెప్పేసి సందీప్ మాస్టర్ గెలిపించి అమర్దీప్ అంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సరే నాన్న, అరే ఉంటారు రే రే ఈ అవ్వ పూతులు వస్తాయి నోట. సరే ఉంటా, పెట్టాయి మళ్ళీ చేస్తా. నీదెంత మంచి హృదయం అంటే మాస్టర్ని ప్లేస్ చేంజ్ చేయించి ఆయన గెలవకూడదని చెప్పేసి గెలవడం కోసం ఫోన్ చేసి ఆయనతో పెంట పెట్టుకున్నావు. కానీ ఆ ప్లేస్ నిజంగానే కలిసి వచ్చింది అనుకుంటాను. మాస్టర్, యూ వాంట్ దిస్ అమేజింగ్ స్మార్ట్ వాచ్ ఫ్రమ్ బిగ్ సి. కంగ్రాచులేషన్స్. మా లేఖ బాగుంటది. ఏ చిన్న పిల్లలకు బాగోదు, ఒకసారి చూడు చేతికి పెట్టి చూడు ఎట్లా ఉంటుందో. అంకుల్స్ కూడా బాగోదు. ఎవడా అంకుల్ ఓపెన్ చేయని ఎట్టుందో చూద్దాం. మాస్టర్ ఇంటికి వెళ్ళాక మీ బాబుతో ఓపెన్ చేయించండి. నువ్వు ఇట్లాంటి పెట్టుకోవాలా? కరెక్టే. చూపి ఆడియన్స్ కి చూపించా, చూపి ఓపెన్ చేసి. అట్లా కాదు, ఇట్లా పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో. The watch is worth 7,999 rupees. పెట్టుకో లోపల. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ సి. కెమెరా ముందు చూస్తే ఇట్టు అమర్దీప్ గారు ఏందన్నా వాడేందన్నా సుబ్బుకు ఫోన్ చేద్దాం అనుకున్నా. అది డ్యాన్స్ ప్రాక్టీస్ వస్తున్నాను, సారీ డ్యాన్స్ ప్రాక్టీస్ పోయి వచ్చింది, నిద్రపోద్దేమో ఎత్తది ఎందుకులే అని చెప్పి వీడికి చేసా. యాక్చువల్ గా ఏమనుకున్నాడు తెలుసా, ఈ వాచ్ గెలుచుకొని నెక్స్ట్ ఖాతా సుబ్బుకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. బికాస్ ఫస్ట్ వచ్చేసి శోభాకి, సెకండ్ వచ్చేసి ఓ సుబ్బుకే కదా. అవును, ఇది గెలుచుకుంటే ఎవరికి ఇచ్చేవాడు? నేనే పెట్టుకున్నా, నాకు వాచీలు లేవు నిజంగా. అలా జాలిగా అడగ మాకు బ్రో, ఇచ్చేయాలనిపిస్తుంది. నాకు అలవాట్లేదు వాచీలు. అయితే మళ్ళీ ఇంకొదిలేసి నేను మాస్టర్ ఇస్తాడుగా పెట్టుకుందాం అనుకున్నా. కానీ మాస్టర్ నాకు తెలిసి అక్కడ అన్యాయం చేసినా కూడా ఇక్కడ అన్యాయం చేయడానికి ట్రై చేసిండు. కానీ ప్లేస్మెంట్ నిజంగానే కలిసి వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్స్. పెట్టేసి పెట్టి ఎట్ట కాదు. కంగ్రాచులేషన్స్. ఏంటి ఇచ్చారా మాస్టర్ మీది మాస్టర్. అది నువ్వు గెలిచావన్నా. పడుకున్నారా మాస్టర్? లెగిస్తారా మాస్టర్? లెగిస్తారా? చాలా ఉన్నాం మనం. కొన్ని షోస్ లో ఇస్తానని చెప్పి ఇవ్వరు కదా. నేను అలా ఏమో అనుకుని నాకే వచ్చిందా సార్. అది ఆ షో సార్, ఇది ఆర్జే చైతూ షో సార్. ఎవరండి గెలుచుకుంటే ఆ గిఫ్ట్ టెంపుల్ వాళ్ళకే తీసుకుని వెళ్ళిపోవచ్చు. అది మీదే. నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు. టేస్టీ తేజ తప్ప ఇవ్వచ్చు. ఆయన ఆలోచించుకునే టైం కెమెరాస్ ముందు ఇవ్వను, కెమెరా వెనకాలిస్తా. అవసరం కెమెరాస్ మాకెందుకు. బట్ అమేజింగ్ ట్విస్ట్ ఆఫ్ ద షో ఏంటంటే అమర్దీప్ భయ్యా యూర్ అమేజింగ్, సూపర్. అసలు ఏమన్నా మారుస్తున్నావు గేమ్ ని? నేను చెప్పను ఏంటంటే బికాస్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు కూడా అమర్దీప్ కే కాల్ చేసిండు. అవునా? ఎవరు గెలుచుకోవడానికి అమర్దీపే ప్లస్ అయింది. నాకు తెలుసు. అమర్ గడికి ఫోన్ చేస్తే వాడు మనం వెంటనే చెప్పింది చెప్పాడు. వాడు చెప్పండి నీకు పూజ భలే థాట్ వచ్చింది ఏంటయ్యా. పూజ వెంటనే వీడికి ఆపోజిట్ కదా. ఓ మీ వల్లే కదా పూజ గారు కూడా నీళ్లు కొట్టని చెప్పి పంపించేశారు. ఊరికే పూజానికి జస్ట్ నార్మల్ నిన్నే మాట్లాడా. ఓకే ఓకే. సో జస్ట్ నేను అమర్ గారు తిందాకే మాట్లాడా. దిస్ ఇస్ అమేజింగ్. మాస్టర్ చైతూ షోకి వస్తున్నాను నేను సందీప్ మాస్టర్ అంటే అవునా నాకు ఇంటికి రారా ఏదో మాట్లాడు. చెప్పావా చైతూ షోకి తెనాలి నుంచి వెళ్తున్నాను కూడా? నేను ఫోన్ చేసినప్పుడు చెప్పాను లేనరా ఊర్లో మన్నే కలుగుతాం శోభా ఇంట్లో అని చెప్పా. ఓకే ఓకే. కట్ చేస్తే ఇప్పుడు వచ్చాను రా అని చెప్పాక సార్ సాయంత్రం ఇంటికి రా అన్నాడు. యా ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద షో ఏంటి అంటే తినాలి నుంచి ఈ షో కోసం మనోడు డ్రైవ్ చేసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ కూడా నవ్వుతున్నాడు. సో నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఎందుకంటే వచ్చింది తినాలి నుంచి. అయితే ఓకే సరే మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ రౌండ్. ఓకే బిగ్ టైం పాస్ విత్ అటా సందీప్ మాస్టర్ అండ్ టేస్టీ తేజాలో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చినాము. ఈ రౌండ్ లో వచ్చేసి మా మ్యాట్ వర్క్స్ నుంచి దిస్ అమేజింగ్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవచ్చు. ఈ హ్యాంపర్ గెలుచుకోవడం కోసం రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ర్యాపిడ్ ఫైర్. ఐమ్ గోనా ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే మిమ్మల్ని సెపరేట్ గా ర్యాపిడ్ టక 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 ఆ ఊ లేకుండా డిప్లొమాటిక్ కాకుండా చాలా జెన్యున్ గా ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి హ్యాంపర్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ నువ్వా మనోడే ఓడిపోయిన ఛాన్స్ కర్మ రిపీట్స్. నీకు ఇచ్చేస్తానులే కానీ మరి ఆలోచించుకో చేయగలి.
అది రాదమ్మా, వచ్చేది ఉంటే అమర్దీప్ ఇప్పించేవాడమ్మా, అక్కడే జరగలేదంటే వాస్తు బాలేదు బ్రో. యు వాంట్ చేంజ్? నేనే మార్చి నేను గెలిపించాను. నేను ఏమని చెప్పా, వాడు చెప్పిన మాట వింటాను, ఇక్కడికి వచ్చి కూర్చున్నా. నాకెందుకు ఈ హ్యాంపర్ మీరే గెలుస్తారు అనిపిస్తుంది. గెలుచుకో. నా 6th 7th 8th 9th 10th అన్ని సెన్సులు అదే చెప్పుకోండి. నో, అన్ని సీజన్స్ అదే చెప్తుంది నాకు. అన్న నువ్వు ఇది తీసుకొని రెడీ బ్రో. ఒక నిమిషం, యాక్సెసరీస్ చీర లేడీ గడ్డ వేసుకునే వాడికి పోజులు పెట్టి అన్నిటికీ యాక్చువల్లీ అసలు ఉపయోగపడేదేమా చేసుకోపో. తేజ గెలుచుకుంది ఫస్ట్ హెయిర్ యాక్సెసరీస్, సెకండ్ శారీ, థర్డ్ హ్యాండ్ బ్యాగ్, అన్ని లేడీస్ కి సంబంధించింది. కానీ నీ లైఫ్ లో ఉన్న లేడీస్ అందరికి అది ఇస్తావు, వాళ్ళందరూ ఫిదా అవుతారు, నీకు అక్కడ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి కావాల్సింది వచ్చారు. నాకు కావాల్సింది ఏంటయ్యా? నీకు అందరికి ఇవ్వచ్చు, శోభకి ఇవ్వచ్చు, అమ్మకి ఇవ్వచ్చు, సుబ్బుకి ఇవ్వచ్చు. ఇచ్చినా ఇవ్వకపోయినా అట్నే ఉంటారయ్యా, మళ్ళీ తేడా చూడరు. ఇందులో చాక్లెట్ ఇవ్వు అంటే ఇది నాకు ఎత్తావు అయితే. నువ్వు గెలుచుకోవడానికి ట్రై చేయయ్యా, ఆయన ఎవరికి ఇవ్వాలో నీకెందుకయ్యా? నేనేం చెప్తున్నానంటే ఇది నేను తీసుకుని గెలుస్తా, ఈ చాక్లెట్ అడిగి ఇస్తా. ఓకే అన్న చెప్పేది ఇప్పుడు నేను సుబ్బుకి శోభాకి మా అమ్మకి ఎవరైనా చెప్పలేదు, అలాగే నువ్వు కూడా వచ్చేవారు కానీ బాగుంటది కదా. చేసి తేజ తప్ప బాగుంటది కదా. చలో కళ్ళజోడి గిఫ్ట్ లాంటివి ఏమి లేవు, సన్ గ్లాసెస్ అదేదో ఉన్నది పెట్టుకురా దీని మీద. అన్న అది చెప్తా, అది నాది, అక్కడ పెట్టి. గాగుల్స్ ఉంటే మస్తు ఉంటుండే. చేతికి చేతికి గాగుల్స్ ఉంటే బాగుంది. ఓకే రెడీ సార్. ఒక నిమిషం అన్న, ఇది కూడా దీనికి గెలిచిన వాళ్ళకి ఇది వస్తుంది. ఓకే, ఇది స్పాన్సర్డ్ బై ఆటా సందీప్. ఇప్పుడు పొరపాటు ఇది నేను ఆటా సందీప్ బై కారుల దిగ్గానే బ్రో అమేజింగ్ గ్లాసెస్ బ్రో అని చెప్పినాను. ఇదే గ్లాసెస్ తో రైట్ నౌ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నాం విత్ టేస్టీ తేజ. నేను ఎందుకు ఫస్ట్ రెడీ సార్? నేను ఆడాలంటే ఒక కండిషన్. ఎస్, నాకు కావాల్సింది నాకు ఇస్తానంటే ఆడతా. నీకు కావాల్సింది ముగ్గురు పేర్లు చెప్తాను, వాళ్ళు కాదా? నాకు కావాల్సింది ఆయన దగ్గర ఉంది, నాకు కావాల్సింది ఆయన దగ్గర ఉంది. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? అది నాకు ఇస్తానంటే నెక్స్ట్ రౌండ్ ఆడతాను. నీకు కావాల్సింది ఆయన దగ్గరే కాదు, నా దగ్గర కూడా ఉంది. ఏంటది ఏంటది? పద్మవ్యూహం సీరియల్లో పర్యోడికి కూడా ఇంత అవమానం జరగలేదురా. వాచ్ వాచ్. ఎంత దుర్మార్గం మనిషి అండి. ఇది ఆడిస్తావా? ఎస్, అయితే ఓకే. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఇది కనుక ర్యాపిడ్ ఫైర్ విన్ అయితే ఈ హ్యాంపర్ తో పాటు బిక్సీ వాచ్ కూడా ఇస్తా. ఇట్స్ మై ప్రామిస్. రెడీయా? ఫుడ్ కోసమే వీడియోస్ చేస్తావు అని అనే వాళ్ళకి వాట్ యు వాంట్ సే? ఫుడ్ కోసమే వీడియోస్ కాదండి, బేసిక్గా జబర్దస్త్ చేసేటప్పుడు ఒక 4గురిలో 5గురిలో నేను ఒక ఆర్టిస్ట్ని, నాకంటూ ఒక ఇండివిజువల్ యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని నాకు అనిపించింది. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. ఓకే, యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏం చేయాలి? నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. సరే, ఫుడ్తోనే స్టార్ట్ చేద్దాం. సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినే ఛానల్స్ చాలా ఉన్నాయి. కానీ నేనేం ట్రై చేశానంటే నాతో పాటు నా ఫ్రెండ్ని ఎవరినైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళి మనం ఫ్రెండ్స్తో లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేటప్పుడు ఎలా ఎంజాయబుల్గా ఉంటుందో అలాగా చేస్తే జనాలకి అట్రాక్షన్ వస్తుంది అనే నమ్మకంతో స్టార్ట్ చేశా. ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ వీడియో నేను అన్న నా ఫ్రెండ్ గారితో తీసుకెళ్ళి చేశా. అది నచ్చింది, కాన్సెప్ట్ ఓకే అని తర్వాత నా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరితో స్టార్ట్ చేశాను. అది బాగా క్లిక్ అయ్యి మూవీ ప్రమోషన్స్ దాకా వెళ్ళింది. ఇది నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలే. సీరియస్లీ గాడ్స్ గ్రేస్, మీ యొక్క సపోర్ట్ నడిపించింది. నేను పెట్టిన 4 సంవత్సరాలకి టేస్టీ తేజ ఛానల్ వల్ల బిగ్ బాస్ దాకా వెళ్ళాను. ఇది కేవలం ఫుడ్ కోసం అంటే కాదు, నాకు నేను ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం, అది సక్సెస్ అయింది. అమేజింగ్. సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నాడు. సెంటిమెంట్ ఏం కాదు, నువ్వు ఎలాబరేట్ చేయమన్నావు కదా. అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. యువర్ జర్నీ క్లియర్ కట్ గా మా కళ్ళ ముందు కనిపించింది. అండ్ యువర్ అమేజింగ్ ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ స్టార్స్ కి ఫుడ్ తినిపిస్తూ వాళ్ళు ఉన్నటువంటి డిఫరెంట్ క్వాలిటీని బయట తీసుకొస్తున్నాం. అందులో ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ యువర్ వీడియోస్ ఏంటంటే శ్రీ విష్ణు గారు. ఆయన ఇంత హంగామా చేస్తారు, ఇంత స్పాంటేనియస్ గా, ఇంత హ్యూమరస్ గా ఉంటారని చెప్పేసి నీ వీడియోతోనే తెలిసింది. ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. శ్రీ విష్ణు గారి పేరు చెప్పే కాబట్టి ఇంకోటి చెప్తున్నా. ఆ వీడియో తర్వాత పర్సనల్ గా శ్రీ విష్ణు గారు ఫోన్ చేసి బిగ్ బాస్ తర్వాత కూడా కలిసి ఆయన చేస్తున్న మూవీస్ నాకు అవకాశం ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, అమేజింగ్. అది అన్నే చూసారన్న, బిగ్ బాస్ చూసారన్న శ్రీ విష్ణు గారు 2 hours కూర్చోబెట్టి ఎవ్రీథింగ్ హీ ఎక్స్ప్లెయిన్, బిగ్ బాస్ గురించి పూర్తిగా చెప్పాడు ఆయన. 2 hours స్పెండ్ చేశారు. వన్ ఐడియా విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అనేది లైవ్ ఎగ్జాంపుల్ టేస్టీ తేజ. అమేజింగ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. బిగ్ బాస్ నీకు ఇచ్చిన గిఫ్ట్. బిగ్ బాస్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అంటే ఇదిగోండి, తేజ అనేవాడు కొంతమందికి తెలుసు. దీని ద్వారా ఏంటంటే చాలా మందికి తెలిసేలా చేశాడు. అండ్ తేజ అనేవాడు ఓన్లీ ఫుడ్ వీడియోస్ చేస్తాడు, అదే వీడియోస్లోనే ఉంటాడనే సెన్స్. కానీ ఇప్పుడు ఏంటంటే వీడు కామెడీ చేయగలడు, సినిమాలకు పనికొస్తాడని చెప్పి ఇండస్ట్రీ జనాలకు తెలిసింది బిగ్ బాస్ వల్ల. దానివల్ల కొన్ని మూవీ అవకాశాలు వచ్చినాయి. బిగ్ బాస్ టేస్టీ తేజకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఎంటర్టైనర్ అనే ట్యాగ్. సీరియస్లీ ఎస్. 3వ వారంలో నాకు సార్ నోట్ ఏమంటున్నారు ఎంటర్టైనర్ ఆఫ్ BBC7 అని.
ఇంకా అంతకు మించి ఏం కావాలన్నా? పేమెంట్ బిగ్ బాస్ లో మంచిగా ఉండి బయట అసలు టచ్ లో లేని ఫ్రెండ్. అలా ఏం లేదు, బిగ్ బాస్ లో మంచిగా లేనంతా కూడా టచ్ లో ఉన్నా నేను, అందరితో టచ్ లో ఆబ్వియస్లీ. అమేజింగ్. ఓకే, శోభాలో బాగా నచ్చే వన్ క్వాలిటీ ఏంటి? శోభ అనే నచ్చింది సార్ నాకు, క్వాలిటీ ఏం అవసరం లేదు దానికి. ఇదైతే నిజం అబ్బా, ఆర్ఆర్ వేసుకోవాలి. బయట ఏందో నాకు తెలియదులే కానీ హౌస్ లో చెప్తున్నాను, నా జర్నీ ఇంత బ్రహ్మాండంగా ఉండడానికి శోభ ఒక హెల్ప్ అయింది. బయట కూడా శోభ, ఐ మీన్ అంటే ఎల్లుండి గృహప్రవేశం కూడా ఉంది, పిలిచింది పరిమాల. వాట్ ఈస్ దట్ వన్ బెస్ట్ క్వాలిటీ అబౌట్ శోభ? కేరింగ్ అండి, కేరింగ్ చేసిద్ది. నైస్. అమర్దీప్ లో ఉండే 3 బెస్ట్ క్వాలిటీస్. వాడు అంతే, ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాడు. మరి నాకు ఇది కావాలరా అంటే వాడి వల్ల అయితే 100% చేసేస్తాడు ఏదైనా కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో అన్ని మంచిగా చెప్పాలా, ఇలా ఓడించేస్తాడు, ఇలా గేమ్లకి ఎలాగంటే ఓడించేస్తూ ఉంటాడు. నెక్స్ట్, చూస్ వన్. ఇప్పుడు దాంట్లో నుంచి ఓకే, స్పై ఆర్ స్పా అండ్ వై? స్పా అనేది బయటకు వచ్చినాక ఇదయ్యింది, అవన్నీ క్రియేట్ చేసి నాకెందుకు ఇదప్పుడు. ర్యాపిడ్ ఫైర్, స్పై ఆర్ స్పా అండ్ వై? స్పా అరే తప్ప చెప్తున్నావు బ్రో, ఒకటే చెప్పాలి. చూస్ వన్, స్పై ఆర్ స్పా. ఓకే, స్పా. వై? వై ఏంటి చెప్తాను కదా, ముగ్గురుతో నాకు అటాచ్మెంట్ ఉంది, ముగ్గురుతో కంటిన్యూ ఉంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ఇక్కడ నా ఇలా దగ్గరలో ఉంటారన్న, ఫోన్ చేయగా లడ్డికి వెళ్తాం, పుట్టుకుని వస్తాం, ఏడ పడతాడు పోతాం. ప్రశాంత్ గడ్ ఊర్లో ఉంటాడు, ఎవరికి డ్యాన్స్ ప్రాక్టీస్ లో ఉంటాడు. శివాజీ అన్న చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ లో బయటకు వచ్చిన తర్వాత నేను ఎక్కువగా మాట్లాడింది శివాజీ అన్నతో. యా, ఓకే. నౌ చూస్ వన్, శోభా శెట్టి ఆర్ శుభశ్రీ? ఏంటయ్యా ఇది, దారుణం చెప్తున్నా ఇది. ర్యాపిడ్ ఫైర్, గిఫ్ట్ హ్యాంపర్. ఓకే అండి, ఓపెన్ చెప్తున్నా. నాకు తెలిసి సుబ్బు నాకు ఎంత బాగా కనెక్ట్, అంత ఎక్స్ప్లెనేషన్ వద్దు. సుబ్బు, శోభా లోపల శోభ టాటూ అని బయటకు వచ్చాక శోభ గృహప్రవేశం, శోభ కేరింగ్ అని చెప్పి శోభలో ఇచ్చి సుబ్బు నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే మొహమ్మద్ లేకుండా సుబ్బు అని చెప్పేశాడు శోభ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నో ఎక్స్ప్లెనేషన్, చూస్ వన్. అన్న అది చంపిద్దాను. నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది అయ్యా. సింపుల్, లాస్ట్ అండ్ ఫైనల్ ర్యాపిడ్ ఫైర్. ఏంటి ర్యాపిడ్ ఫైర్ లో లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, కెమెరా చూసి రతికాకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పిజ్జా 4 మూవీ పాప. సీరియస్లీ ఐ మీన్ చాలా బాగా కష్టపడింది, 8 to 9 years నుండి ఇండస్ట్రీలో ఉంది. బిగ్ బాస్ లో ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది పాపకి. అండ్ ఇప్పుడు ఒక తమిళ్ మూవీలో మెయిన్ లీడ్ గా చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తెలుగు తమిళ్ 2 రిలీజ్ సక్సెస్ అయ్యి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్. లెట్స్ సీ. ఆటా సందీప్ మాస్టర్, యువర్ ర్యాపిడ్ ఫైర్, హియర్ వి గో. ఇఫ్ నాట్ కొరియోగ్రఫీ, ఏం చేస్తూ ఉండేవారు మీరు? నేనా నిజంగా చెప్తున్నా, లైక్ ఒక మంచి చాయ్ సమోసా పెట్టి బాగా రన్ చేయాలనేది నా ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి నాకు కోరిక. నా హెరాయిన్ ఆఫ్ తీసుకోవాలి. నేను అడిగాను, ఆల్రెడీ అడిగాను కూడా, ఫ్రాంచైజీకి అయితే ఎంత తీసుకుంటారు అని కూడా నేను అడిగాను కదా. సో యూ వాంట్ టు డూ అ ఫుడ్ బిజినెస్ ఇఫ్ నాట్ కొరియోగ్రఫీ? 100% చేయాలి, చేస్తాం కూడా ఫ్యూచర్ లో. నైస్, అమేజింగ్. ఓకే, నాదే తీసుకుంటాడు. ఓకే, డాన్స్ ఫార్మ్స్ లో మీ ఫేవరెట్ డాన్స్ ఫార్మ్? ఫ్యూజన్. ఒక నిమిషం, ఫ్యూజన్ గేమ్ చెప్పాలి, నాకు తెలియదు. ఫ్యూజన్ అంటే కంటెంప్ అండ్ కూచిపూడి రెండు మిక్స్ చేసి ఒక డాన్స్ ఫామ్ క్రియేట్ చేసాము. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్యూజన్. ఓకే, ఆ ఫ్యూజన్ అంటే చాలా ఇష్టం నాకు. బేసిక్ గా నా స్ట్రెంగ్త్ ఫ్యూజన్. మీకు ఏది నేర్పించినా ఒకటే స్టెప్ వేస్తారు కదా, సో మీకు ఎందుకు ఫ్యూజన్? ఇదొకటి. ఎనీవేస్, నాకు సార్ వేసారు, లారెన్స్ గారు వేసారు, వచ్చిన సెలబ్రిటీలు అందరూ ఇదే స్టెప్ వేసారు. మార్క్ సెట్ చేసిండు అంతే. ఆల్రైట్, జ్యోతి గారిలో మీకు బెస్ట్ క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ అంటే షీ లవ్స్ మీ అలాట్. వాళ్ళ మదరు ఫాదరు అంతెందుకు నా సన్ కన్నా నన్ను ఎక్కువ లవ్ చేస్తుంది, అంటే కొడుకు కన్నా నేనే ఎక్కువ దానికి. ఓకే, టేస్టీ తేజాలో నచ్చని వన్ క్వాలిటీ? నిజంగా చెప్పాలంటే వాడు టూ ఇంటెలిజెంట్, కానీ దాన్ని యూజ్ చేసుకోడు. దగ్గరికి వెళ్తాడు కానీ దాన్ని ఇది రిజల్ట్ కూడా రిజల్ట్ ఉండదు. బిగ్ బాస్ లో కూడా ప్రతి ఒక్కరు అదే చెప్పారు. శివాజీ అన్న కూడా నీ అంత తెలివైనోడు ఈ సీజన్ లో ఎవరు లేరు, చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాడు. కాకపోతే వాడు అక్కడ వరకు వెళ్తాడు, ఇందాక చెప్పాడు కదా, ఆన్సర్ చెప్తాడు కానీ బజర్ కొట్టాడు. అదే ఇందాక అమర్దీప్ అక్కడ దాకా వెళ్ళాడు గెలవడానికి, కానీ గెలవలేకపోయాడు. టేస్టీ తేజాకి రైట్ ఏదైనా ఫుడ్ ఐటమ్ తినిపించాలంటే ఏం తినిపిస్తారు? 100% అయితే నేను అనుకున్న మా ఇంట్లో జ్యోతి వండిన మంచి మటన్ బిర్యానీ అద్దరిపోతుంది, మామూలుగా ఉండదు, సూపర్ గా ఉంటుంది. నిండిపోయింది అక్కడ. కరణ్, నీతోనే డాన్స్ లో మీ ఫేవరెట్ జోడీ? యాజ్ ఆఫ్ నో అయితే చాలా హార్డ్ వర్కింగ్. మొన్నటి వరకు చూసిన దగ్గర అయితే నాకు విశ్వ అండ్ నేహ ఇష్టం. ఇప్పుడు 9 వచ్చింది కాబట్టి ఐ థింక్ విశ్వ ఐ డోంట్ నో అబౌట్ 9 ఎలా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఫెంటాస్టిక్. బిగ్ బాస్ సీజన్ లో ఫేవరెట్ సీజన్? సీజన్ 1 చాలా ఇష్టం. అంటే నాకు బేసిక్ గా శివబాలాజీ అన్న అంటే చాలా ఇష్టం. లైక్ ద ఫస్ట్ సీజన్ వాట్ ఐ హావ్ సీన్,
ఆయన నేచర్ కానీ ఆయన బిహేవియర్ కానీ చాలా నచ్చి నాకు హీస్ మై ఫేవరెట్. చూస్ వన్, అమర్దీప్ ఆర్ పల్లవి ప్రశాంత్. అమర్దీప్. శివాజీ గారిని ఏమన్నా అడగాలి అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వన్ ఆస్క్ టువర్డ్స్? శివాజీ అన్నతో నేను ఎప్పుడు అంటూ ఉండేవాడిని, శివాజీ అన్నకి ఎప్పుడు కొరియోగ్రాఫ్ చేయాలి మంచిగా ఒక సినిమాకి అని చెప్పి. ఫ్యూచర్లో శివాజీ అన్న మాకు పెద్ద ప్రాజెక్ట్ చేస్తే అన్న నేను మీకు మంచి కొరియోగ్రఫీ ఇస్తా. అందరూ అనుకుంటారు ఏం చేస్తారు, డాన్స్ ఏం చేస్తారు, ఇప్పుడు కూడా ఏం చేస్తారు అనుకుంటారు. బట్ అన్న నేను ష్యూర్గా చెప్తున్నా, మీరు అవకాశం ఇవ్వండి, నేను పక్కా నేను చేసి చూపిస్తా. దట్ వాస్ రాపిడ్ ఫైర్ విత్ ఆటా సందీప్. అమేజింగ్, ఇద్దరు కూడా అమేజింగ్ ఆన్సర్ చేశారు. జెన్యున్ గా, ఓపెన్ గా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇద్దరు ఆన్సర్స్ అమేజింగ్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. బట్ రైట్ నౌ ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. మరి మా మ్యాడ్ వర్క్స్ నుంచి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఎవరు గెలుచుకోబోతున్నారు అంటే కనుక అది ఆయనకి ఇచ్చి వాచ్ నాకు ఇచ్చి ఇస్తాను. ఓ పని చేద్దాం, ఓకే? నువ్వు గెలుచుకున్న గిఫ్ట్ హ్యాంపర్స్ అన్ని మాస్టర్కి ఇచ్చే, మాస్టర్ వాచ్ హ్యాండ్ బ్యాగ్ But yeah, and this hamper goes to congratulations, Master! Thank you. అమేజింగ్ ఉండే ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. షో ఎలా అనిపించింది ఏంటి అనేది కొంచెం డూ ద ఆనర్స్. నా రైటింగ్ బాగుంది, డ్రాయింగ్ ఫస్ట్. అండ్ ఇది ఎందుకు రసం చెప్తా. యా, I don't know. Always I feel Chaitu is my best friend inside my heart. I don't know what like ఎప్పుడు మనం తక్కువ కలుస్తాం, బట్ దిస్ ఇస్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎప్పుడు కూడా చైతు ఫోన్ చేస్తే రాకుండా ఉండను. అబ్సల్యూట్లీ. ఏదైనా కూడా ఎప్పుడు కాల్ చేసినా కూడా ఎనీ టైం కాల్, ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ హాస్పిటల్ నుంచి వస్తున్నా. అవును, ఎక్కడికి పోవట్లేదు, నేను ఓన్లీ హాస్పిటల్కి పోతున్నా వస్తున్నా. బట్ ఫర్ యూ ఐ కేమ్ ఫర్ యూ, నీ కోసమే వచ్చా డార్లింగ్. థ్యాంక్ యూ మాస్టర్. And I call you and because I don't know, like అంటే because of ఆ బాండ్ ఏంటనేది నాకు కూడా అబ్సల్యూట్లీ. నేను కూడా చెప్తాను, వెన్ ఎవర్ మా ఏది కావాలన్నా కూడా ఫర్ రెడ్ ఎఫ్ఎంకి కానివ్వండి, లేకపోతే నాకు పర్సనల్గా కానివ్వండి, ఏదైనా కపుల్ ఆఫ్ ఈవెంట్స్ కానివ్వండి, ఒక కాల్ అంతే, మాస్టర్ ఇది కావాలనగానే నో అనేది ఇప్పటిదాకా నేను వినలేదు. ఆల్వేస్ దేర్. లాస్ట్ మినిట్లో కూడా షో ఇట్లా అనుకుంటున్నా అంటే ఐ విల్ కమ్ అని చెప్పేసి అన్నారు, అలాగే రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. you're amazing. Your show is amazing. Thank you. I love your vibe. Thank you very much, Master. Thank you so much. షో బాగుంది, వాచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఐ ఫీలింగ్ ఏ ఫీల్ ఉంటే ఆ ఫీల్ చెప్పేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, షోకి ఇన్వైట్ చేసినందుకు. అండ్ సీరియస్లీ నిన్న అన్న ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఉన్నాను నిజమయ్యా అన్నిసార్లు మీరు దాన్ని చేయకండి అయ్యా, నాకు నమ్మాలని లేదు దొరా, నాకు నమ్మాలని లేదు దొరా. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నాకు ఈరోజు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, దానికోసం నేను నిన్న మార్నింగే వెళ్ళాను. అన్నతో చెప్పి అన్న కాలంలో వచ్చిన తర్వాత మనం చేసుకుందాం అన్న. లేదు మీ ఇద్దరు బాగుంటుంది అన్నాడు. ఓకే డన్ అన్న, వస్తాను అని చెప్పి సీరియస్ రాత్రి బయలుదేరి వచ్చాను. థ్యాంక్ యూ. అండ్ వచ్చాను. నేను ఈ షో ఎంతవరకు ఐ మీన్ మీకు టెలికాస్ట్ అవుతుందేమోలే కానీ నేను అంతకుముందు చూడాల బ్రదర్, అది వేరే షోస్ చూసాను అన్నయ్య. బట్ చాలా ఎంగేజింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి షో. ఐ మీన్ ఇంటరాక్టివ్. నాకు ఇలాంటివి చేయాలని ఉంటుందిలే కానీ మన కూర్చొని తింటాం ఆ సెన్సే ఉంటుంది కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఒక ఇద్దరు గెస్టులను కూర్చోబెట్టి ఇంతగా ఎంగేజ్ చేశాడంటే మామూలు విషయం కాదు. నేను ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాను, మన సెలబ్రిటీ వస్తున్నారు, మనం ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా మేనేజ్ అనుకున్నాను. ఏం లేదు, ఆడుతూ పాడుతూ చేసుకున్నాడు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. అది సీరియస్లీ నీ ఎక్స్పీరియన్సే నీకు హెల్ప్ అవుతుంది అన్న. హెల్ప్ అవుతుంది కూడా సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు పొట్టలు గట్టిగా చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎంతకు మించి పాలు ముందుకి ఇద్దరు హగ్గించుకోలేం కాబట్టి ఎందుకు బలేవాడు తీసుకోవాలి గట్టిగా ప్రయత్నిస్తే. గుడ్ లక్ ఫర్ ద షో. అండ్ ఇలాంటి షోలు ఇంకా చేయాలి, నువ్వు చేసే ప్రతి షోకి పిలవాలి, అట్లీస్ట్ అప్పుడైనా ఒక వాచ్ ఇవ్వాలి. బట్ యా, బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఇద్దరు కూడా ఏది చేస్తున్నా కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను.